అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి పండుగలకు, పర్వదినాలకు, నోములకు, వ్రతాలకు, పూజలకు వాడే ఒత్తులు. అంటే ఏమేం ఒత్తులు ఎప్పుడెప్పుడు ఎలా వాడుకోవాలి అనేది, ఇంకా ఈ ఒత్తులు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చూపించే ఒత్తులు, వస్త్రం, బసవముండలు, విభూతి ఉండలు ఇవన్నీ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, కాల్ చేసి మాట్లాడండి. ఇక ఈ ఒత్తులు వచ్చేసి 3 పోగుల ఒత్తులు, 5 పోగుల ఒత్తులు, సంవత్సరం పాటు చేసుకునే ఉద్యాపన చేసుకునే నోము కథలలో భాగంగా ఈ 3 పోగుల ఒత్తులు, 5 పోగుల ఒత్తులతోటి ఒక కథ కూడా చేస్తారు. ముత్తైదో తనానికి 3 పోగుల ఒత్తులు, 5దో తనానికి 5 పోగుల ఒత్తులు అని చెప్పేసి ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర వెలిగించుకుంటారు. ఇలా సంవత్సరం పాటు చేసుకునే ఉద్యాపన కూడా చేసుకుంటారు. ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది. వాటికి ఈ 3 పోగుల ఒత్తులు, 5 పోగుల ఒత్తులు తీసుకుంటారు. అంతేకాకుండా నిత్య దీపారాధనలో కూడా చాలామంది 3 పోగులు లేదా 5 పోగులు పెట్టి వెలిగిస్తూ ఉంటారు. అందుకని ఈ 3 పోగుల ఒత్తులు, 5 పోగుల ఒత్తులు తీసుకుంటారు. ఇవి 8 పోగుల ఒత్తులు. ఈ 8 పోగుల ఒత్తులు కృష్ణాష్టమి రోజు వెలిగిస్తారు. 8 పోగులవి 8 ఒత్తులు వెలిగిస్తారు. లేదా అధిక మాసం వస్తుంది కదా, అప్పుడు కూడా ఈ 8 పోగుల ఒత్తులు ప్రతిరోజు కూడా వెలిగించుకుంటారు. అంతేకాకుండా సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథ అయిన అష్టలక్ష్మి కథ, అంటే సంవత్సరం పాటు ప్రతిరోజు చేసుకుంటారు. అష్టలక్ష్మిలకు పూజ చేసుకుంటారు కదా, వాళ్ళు ఈ 8 పోగుల ఒత్తులు ప్రతిరోజు 8 వేసి దీపం వెలిగించారు. లేదా 8 పోగుల ఒత్తులు 8 వేసి హారతి కూడా ఇస్తారు. ఈ విధంగా చేసుకుంటారు. ఇది 8 పోగుల ఒత్తులతోటి చేసుకునే పూజ. ఇక ఇవేమో 9 పోగుల ఒత్తులు. దసరా నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర 9 రోజులు కూడా ఈ 9 పోగుల ఒత్తులను 9 వేసి, అంటే ప్రతిరోజు కూడా 9 పోగులవి 9 ఒత్తులు వేసి దీపం వెలిగించుకుంటారట. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా దుర్గామాత దగ్గర ఈ 9 పోగుల ఒత్తులు 9 వేసి దీపం వెలిగిస్తారట. ఇక నవగ్రహాల దగ్గర 9 పోగుల ఒత్తులు 9 వేసి మండలం రోజులు కనుక ప్రదక్షిణలు చేస్తే ఇలాంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతాయంటారు. ఖాళీ దీపం వెలిగిస్తేనే గ్రహదోషం తొలగిపోతుంది. అలాంటిది 9 పోగుల ఒత్తులు 9 వేసి ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మండలం రోజులు అంటే 40 రోజులు అలా తిరిగితే చాలా మంచిదట. ఇవేమో 11 పోగుల ఒత్తులు. సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథ అయిన చిత్రగుప్తుల కథలో ఈ 11 పోగుల ఒత్తులను వేస్తారు. ప్రతిరోజు కూడా పూజ దగ్గర 11 పోగులవి 11 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. అంతేకాకుండా 5 పోగులవి 5 ఒత్తులు వేసి మోహినీదేవికి కూడా వెలిగిస్తారు. ఇలా చిత్రగుప్తుల కథ చేసుకుంటారు. చిత్రగుప్తుల కథ చేసుకునే వాళ్లకు ఈ 11 పోగుల ఒత్తులు అయితే ఉపయోగపడతాయి. ఇవి 12 పోగుల ఒత్తులు. ద్వాదశ జ్యోతిర్లింగాల నోము కథలో ప్రతిరోజు కూడా 12 పోగుల ఒత్తులు 12 వేసి వెలిగించి నోము కథను చేసుకుంటారు. అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా ఈ 12 పోగుల ఒత్తులు 12 వేసి శివుడి దగ్గర దీపం వెలిగించాలట. మాస శివరాత్రి రోజు కూడా ఈ 12 పోగుల ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. ఇక ఇదేమో వస్త్రం ఇంట్లో చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు ఈ విధంగా వస్త్రం తీసుకుంటే ప్రతిరోజు అంటే నిత్య పూజలో ఈ వస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా 1,00,000 బొట్ల వస్త్రము, ఇంకా కలర్ వస్త్రాలు, అంటే రకరకాల కలర్లు లేదా 33 రకాల కలర్ల వస్త్రాలు కూడా మనకు దొరుకుతాయి. ఇంకా భస్వంతో తయారు చేసిన వస్త్రం కూడా ఉంటుంది. ఇది శివుడికి వేస్తారు. ఈ విధంగా 1,00,000 బొట్ల వస్త్రం కూడా దొరుకుతుంది. ఇదేమో అష్టలక్ష్మికి వేసే వస్త్రం. అష్టలక్ష్మి కథ చేసుకునే వాళ్ళు లేదా శుక్రవారం కూడా అమ్మవారికి ఈ వస్త్రాన్ని వేయొచ్చు. ఇవేమో రుద్రవత్తులు. సంవత్సరం పాటు చేసుకునే నోము కథలలో భాగంగా ఈ రుద్రవత్తుల నోము కథ కూడా చేసుకుంటారు. ప్రతిరోజు శివుడి దగ్గర ఈ రుద్రవత్తిని వెలిగిస్తారు. వీలైతే శివుడికి అభిషేకం చేసి అష్టోత్తరం చదువుకుంటారు. లేదా ప్రతిరోజు అయితే రుద్రవత్తి వెలిగించుకుంటారు. ఇలా సంవత్సరం పాటు చేసుకునే నోము కథలలో ఈ రుద్రవత్తులు పెట్టుకుంటారు. అంతేకాకుండా శివరాత్రి, మాస శివరాత్రి పర్వదినాల్లో కూడా ఈ రుద్రవత్తులను వెలిగిస్తారు. కైలాస పర్వతం నోములో కూడా ఈ రుద్రవత్తులను పెడతారు. ఇంకా ఈ రుద్రవత్తులతోటి మాల తయారు చేసి శివుడికి కూడా హారంగా వేస్తారు. అంతేకాకుండా 108 రుద్రవత్తులను శివుడి దగ్గర లేదా జ్యోతిర్లింగాల దగ్గర వెలిగించుకుంటారు. ఇక ఇవి వచ్చేసి అనంత కోటి వత్తులు. వినాయక చవితి అయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తాం కదా, ఆ రోజు అనంత చతుర్దశి అంటారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆ అనంత చతుర్దశి రోజు అనంత కోటి వత్తులు వెలిగించుకుంటే అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని అంటారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అనంత కోటి వత్తుల నోము మా ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది చేసుకుంటున్నారండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి. ఈ అనంత కోటి వత్తులు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ముందే చెప్పండి. ఎందుకంటే ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకోటి అనంత చతుర్దశి వరకు మీకు రెడీగా కావాలి అనుకుంటే ముందే చెప్పొచ్చు.
ఇవి కోటి పోగుల వత్తులు. ఇవి పండగలప్పుడు కానీ లేదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు, యాత్రా స్థలాలకు వెళ్ళినప్పుడు ఈ కోటి పోగుల వత్తులు వెలిగిస్తారు. ఇంకా కోటి పోగు వత్తులు తయారు చేయడానికి దారం కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుందండి. ఇవేమో పైడి వత్తులు. ఇంకా తర్వాత వచ్చేసి పుష్కరిణి వత్తి. పుష్కరాలకు వెళ్ళినప్పుడు నదీ ప్రాంతాల్లో ఈ పుష్కరిణి వత్తిని వెలిగించుకుంటారు. ఇప్పుడు మే 15 నుండి మే 26 వరకు సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి కదా కాళేశ్వరంలో. అక్కడికి వెళ్తే కనుక ఈ పుష్కరిణి వత్తిని తీసుకుని వెళ్ళి వెలిగించుకుంటారు. అంతేకాకుండా ఎక్కడ పుష్కరాలున్నా, పుష్కరాలు లేకపోయినా నదీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ పుష్కరిణి వత్తిని వెలిగించుకుంటారు. జిల్లేడు వత్తులు. ఈ జిల్లేడు వత్తులను ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి ఎదురుగా 5 మట్టి ప్రమిదలు తీసుకొని అందులో ఈ 2 జిల్లేడు వత్తులను వేసి నూనె వేసి దీపం వెలిగిస్తే కనుక అనుకున్న కోరికలు నెరవేరుతాయట. అంతేకాకుండా గణపతి దగ్గర కూడా ఈ జిల్లేడు వత్తులను వెలిగించుకుంటారు. ఇక ఇవేమో కమలం వత్తులు. ఇవి పువ్వొత్తులు అంటారు, కొందరు బుడ్డొత్తులు అంటారు. ఇవి కుంకుమతోటి తయారు చేసిన పువ్వొత్తులు. ఇవేమో మనం ప్రతిరోజు వెలిగించుకుంటాం కదా పువ్వొత్తులు, అవి అన్నమాట. ఇంట్లో ప్రతిరోజు దీపారాధనలో ఈ పువ్వొత్తులు వేసి వెలిగిస్తే మంచిది. ఎందుకంటే మనం ప్రమిదలో మధ్యలో పెట్టి ఈ పువ్వొత్తిని వెలిగిస్తాం కాబట్టి ఎలాంటి దోషాలు ఉండవంటారు. ఎందుకంటే మనం వత్తులు వేసి వెలిగిస్తే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు చూసుకొని వెలిగించాల్సి వస్తుంది. కాబట్టి ఈ పువ్వొత్తులకైతే అలాంటి దోషం ఏమీ ఉండదు, మధ్యలో వెలుగుతుంది కాబట్టి అలా వెలిగిస్తే మంచిదని అంటారు. ఇవి ఆవు తోక వత్తులు. ఆవులేగా నోముకత చేసుకుంటారు కదా, అప్పుడు ఇవి ఆవు తోక వత్తులు వెలిగిస్తారు. సంవత్సరం పాటు చేసుకుని నోముకతలో ఇవి ప్రతిరోజు కూడా దీపం వెలిగిస్తారు. ఇవి కోటి పోగు వత్తులు. ఇవి అర్ధనారీశ్వర వత్తులు. ఇవేమో కాలభైరవ వత్తి. ఇవి మోదకం వత్తులు. వినాయక చవితప్పుడు కానీ వినాయక నవరాత్రులప్పుడు ప్రతి బుధవారం వినాయకుడి దగ్గర వెలిగిస్తారు. ఇక ఇవి 1000 పోగుల కమలం వత్తులు. ఇవేమో 108 పోగుల కమలం వత్తులు. గోపురం వత్తులు. ఇక ఇవి మణిద్వీప వర్ణన వత్తులు. మణిద్వీప వర్ణన పూజ చేసినప్పుడు ఈ మణిద్వీప వర్ణన వత్తులు వెలిగించుకుంటారు. ఈ కోటిపోగు వత్తి వచ్చేసి పత్తితో తయారు చేసింది. ఇక ఇవేమో 1,16,000 బస్వ ఉండలు శివుడికి పోసుకుంటారు. ఇవి చాలామంది మా సబ్స్క్రైబర్ పోసుకున్నారండి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి. ఇక ఇవి వచ్చేసి 1,16,000 గంధపుండలు. ఇవి కూడా శివుడికి పోసుకుంటారు. 1,16,000 బసవముండలు, గంధపుండలు ఒకేసారి అయినా పోసుకోవచ్చు, వేరు వేరు టైంలోనైనా పోసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, బసవ ఉండలు, విభూతి ఉండలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. విభూతి ఉండలు లేదా గంధపుండలు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, కాల్ చేసి మాట్లాడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.